కరీంనగర్ ప్రజాస్వామ్యంపై మరోసారి ప్రశ్నార్థకం ఏర్పడింది. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఓటర్ లిస్టులో భారీగా తప్పులు ఉన్నాయంటూ 32వ డివిజన్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 32వ డివిజన్కు చెందిన ఓటర్లు 33వ డివిజన్తో పాటు ఇతర డివిజన్లలో నమోదు కావడం వల్ల రాబోయే ఎన్నికల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు. ఈ కీలక అంశంపై స్పందించిన ఎక్సుడా డైరెక్టర్ యూసుఫ్ ఈ రోజు కరీంనగర్ మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రూఫ్లతో సహా వినతి పత్రాన్ని అధికారులకు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటు అనేది ప్రజల హక్కు. అది తప్పుగా నమోదైతే ప్రజాస్వామ్యమే దెబ్బతింటుంది. తక్షణమే ఈ అవకతవకలను సరిచేయాలి అని కమిషనర్ను గట్టిగా కోరారు. ఈ సమస్యను కమిషనర్ సీరియస్గా తీసుకుని పరిశీలిస్తారని, త్వరలోనే ఓటర్ లిస్టు సవరణ జరిగి ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తక్షణమే ఓటర్ లిస్టు సరిచేయాలని ఆయన కమిషనర్ను కోరారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి హక్కు. తప్పులేని ఓటర్ లిస్ట్ ప్రజాస్వామ్యానికి పునాది. ఈ సమస్యపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి. వరహమతుల్లాహి వబర్కాతహు. ఈరోజు నగరపాలక సంస్థ మున్సిపల్ కరీంనగర్ కార్పొరేషన్లో రాబోయే ఎన్నికల సందడి నడుస్తుంది కాబట్టి మొన్న 5వ తారీఖు నాడు ఏదైతే డివిజన్ వారీగా ఓటర్ లిస్ట్ ఇవ్వడం జరిగింది, ఆ ఓటర్ లిస్టులో మేము ప్రత్యేకించి దాన్ని వెరిఫికేషన్ చేయడం జరిగింది. 32 డివిజన్కి సంబంధించిన ఓటర్స్ 33 డివిజన్లో నమోదు కావడం జరిగింది. దాని గురించి నేను ఈరోజు మున్సిపల్ ఆఫీస్కు వచ్చి ఇక్కడ కౌంటర్ కాడ అప్లికేషన్ చేయడం జరిగింది, అబ్జెక్షన్ చేయడం జరిగింది. 32 డివిజన్లో ఉన్న ఓటర్స్ మొత్తం 33 డివిజన్లో పోయినాయి కాబట్టి మళ్ళీ తిరిగి 32 డివిజన్కి చేర్పించగలరని నేను ఒక విజ్ఞప్తి చేస్తూ దానికి సంబంధించిన కాపీ కూడా పెట్టడం జరిగింది. రెండో విషయం, ఎన్ని సంవత్సరాల నుండి చాలాసార్లు మేము ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి కూడా దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. మన గత 27వ డివిజన్ ఉండే, ఇంతకుముందు 8వ డివిజన్ ఉండే, ఇప్పుడు ప్రెజెంట్ 32 డివిజన్ ఉంది కాబట్టి చనిపోయిన వాళ్ళు ఎవరైతే మరణించినారో వాళ్ళను కూడా మేము చాలా కష్టపడి ఓటర్ లిస్టు మొత్తం సర్క్యులేషన్ చేసి 160 మందిని పాయింట్అవుట్ చేసి నేను ఒక మొత్తం జిరాక్స్ తీసి ఇవాళ మున్సిపల్ కౌంటర్లో ఇవ్వడం జరిగింది. చనిపోయిన వాళ్ళ ఓటర్ లిస్టులో ఎవరైతే పేర్లు ఉన్నాయో దయచేసి మున్సిపల్ కమిషనర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ చనిపోయిన వాళ్ళ ఓట్లు మరియు ఈ 32 డివిజన్ నుంచి 33 డివిజన్లకి ఏవైతే లిస్టులో వెళ్ళినాయో ఆ ఓటర్లను చనిపోయిన వాళ్ళే డిలీట్ చేసి మా ఓట్లు 32 డివిజన్కి సంబంధించినవి మా లిస్టులో చేర్పించగలరని మనవి చేసుకుంటూ ఈరోజు మనం ఇక్కడ మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగింది. దానికి సంబంధించింది నేను అటాచ్మెంట్ కాపీ కూడా తీసుకున్నాను. దయచేసి ఈ ఓటర్లను మళ్ళీ తిరిగి చేస్తారని నమ్ముతూ నా పేరు షేక్ యూసుఫ్, ఎక్సుడా డైరెక్టర్, మున్సిపల్ టీఆర్ఎస్ పార్టీ కరీంనగర్.